హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. రే అబ్బాయిలు అందరూ రావాలమ్మా, మన ప్లేయింగ్ 11 ఎవరెవరో చెప్తా వినండి. ఏంటి మాకరం, ప్లేయింగ్ 11 చెప్పాల్సింది కెప్టెన్ కదా, మధ్యలో నువ్వు లిస్టు పట్టుకుని వచ్చావేంటి? ఏంటి రాహుల్, మైండ్ ఏమైనా దొబ్బిందా? కెప్టెన్ని పట్టుకొని ఏంటా మాటలు? ఇలా మాట్లాడితే ప్లేయింగ్ 11 నుండి నీ పేరు తీసి పడేస్తా. నువ్వు నన్ను పీకేదేంటి మరకరం? కావ్య పాప నీ కెప్టెన్సీనే పీకేస్తుంది, చూడు ముందు. నన్ను కెప్టెన్సీ నుండి తీసేసిద్దాము కావ్య పాపకి కాదు, ఎవరికీ లేదు. నాలాంటి కెప్టెన్ ప్రపంచమంతా వెతికినా దొరకరు. ఏ ఊకో మార్కరం, మేఘాల్లో మెడలు బాగానే కట్టుకున్నావు, కాస్త దిగి గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకో. ఆ గ్రౌండ్ రియాలిటీ ఏంటో నువ్వు చెప్పు, నమ్మాలో లేదో నేను డిసైడ్ చేసుకుంటా. ఇంకా నీకు డెసిషన్ తీసుకునే ఛాన్సులు లేవమ్మా. కొత్త కెప్టెన్ ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అవ్వడమే. ఎవరా కొత్త కెప్టెన్? నాకంటే పోటుగాడా? ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా, వరల్డ్ కప్పు, T20 కప్పు, యాషెస్ అని తేడా లేకుండా దొరికినట్టు తన ఖాతాలో వేసుకుంటూ పోతున్నాడు. అక్కడ కప్పులు కొడితే ఇక్కడ కెప్టెన్సీ మార్చేస్తారా? నాన్న మార్కరం, SRH కు కప్పు కొట్టిన డేవిడ్ వార్నర్ని నిర్దాక్షిణ్యంగా కెప్టెన్సీ నుండి పీకి పడేసింది మా కావ్య పాప. నువ్వు కప్పు కొట్టింది లేదు, కనీసం SRHని నాకౌట్ స్టేజ్కు కూడా తీసుకుపోలేదు. నిన్ను పీకడం గ్యారంటీ. అవునా? చూద్దాం, డైరెక్ట్ కావ్య పాప దగ్గర తేల్చుకుంటా ఈ సంగతి. అదిగో మాటలోనే వస్తున్నాడు మన కొత్త కెప్టెన్. హలో మార్కరం, ఏంటి కెప్టెన్సీ నేనే చేస్తానని మారాన్ చేస్తున్నావంట? నేనెందుకు అలా చేస్తా? నిన్ను ఆక్షన్లో కొన్నప్పుడు నాకు తెలుసు కావ్య పాప నన్ను లేపేసి నిన్ను కెప్టెన్సీ కుర్చీలో కూర్చోబెడుతుంది అని. ఏంది మార్కరం, ఇంత స్పీడ్గా మాట మార్చేసావు? ఈ స్పీడ్ గ్రౌండ్లో చూపించి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. దేన్నైనా తెగేదాగా లాక్కుడు త్రిపాఠి. ఇప్పుడు కెప్టెన్సీయే పోయింది, ఇంకా లాగితే టీంలో ప్లేయర్స్ కూడా పోయేలా ఉంది. అందుకే తెలివిగా ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టేశా. ఏం ఓవర్సీస్ ప్లేయర్స్ రా బాబు మీరు. మీకున్న తెలుగులో సగం మాకుంటే మేమే కెప్టెన్స్ అయ్యేవాళ్ళం. నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్ ఉంది కదా, అప్పుడు చూపిస్తా కావ్య పాపకు నా పవర్ ఏంటో. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. సరే, ఇక మన ప్లేయింగ్ 11 చెప్తా వినండి. మన ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. ఏంటేంటి ఓపెనర్లు పేర్లు ఇంకోసారి చెప్పు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. వాళ్ళిద్దరూ ఓపెనింగ్ వెళ్తే నేనెక్కడ ఆడాలి? మీ ఆస్ట్రేలియా టీంలోకి వెళ్ళి ఓపెనింగ్ చేయాలా? నువ్వు ఏమైనా చేసుకో, ఓపెనర్స్ను మార్చే ఉద్దేశం నాకైతే లేదు. ఇలాగైతే నేను టీంలో ఉండి ఏం లాభం? వేరే ఏ ప్లేస్లో నేను ఆడలేను, అది నాకు తెలుసు. అందుకే నీకు వేరే ప్లేస్ ఇవ్వలేదు కూడా. అంటే నేను ప్లేయింగ్ 11లో లేనా? కరెక్ట్గా చెప్పావు. ఓపెనర్స్ ఎవరికైనా ఏదైనా గాయమైతే తప్ప 2024లో నువ్వు బ్యాటింగ్కి రాలేవు, ఇది ఫిక్స్. నేను ఒప్పుకోను. నేను వెళ్ళి కావ్యతో చెప్పుకుంటా. కావ్య పాపే నాకు ఫుల్ రైట్స్ ఇచ్చేసింది. కప్పు ముఖ్యం కమిన్స్, నువ్వు టీంని ఎలాగైనా వాడుకొని చెప్పేసింది. మయాంక్ మచ్చా, నీకు ఇంక వేరే ఆప్షన్ లేదు కానీ వెళ్ళి ఓపెనర్స్ ఎవరో ఒకరికి దెబ్బ తాగలాలని పూజలు వ్రతాలు చేసుకో, అంతే. త్రిపాఠి, 3వ నంబర్ నీదే. ఓకే, లాస్ట్ ఇయర్ కాస్త నా స్కోర్ తగ్గింది, ఈసారి మాత్రం గట్టిగా ఆడాలని ఫిక్స్ అయ్యాను. ఆడి చూపిస్తా కూడా. మార్కరం, నీ ప్లేస్ నంబర్ 4. కెప్టెన్సీయే పోయాక ఆడడానికి ఏ ప్లేస్ అయితే ఏముందిలే, 4, 5 ఎక్కడైనా ఆడేస్తాలే. లాస్ట్ సీజన్ లాగా కాదు మార్కరం, ఈసారి గ్రౌండ్లోకి వెళ్తే మినిమం 50 రన్స్ చేశాకే బయటకు రావాలి. హాఫ్ సెంచరీయే కదా, కొట్టేద్దాం. ఎప్పుడు నేను ఇలాగే అందరికీ చెప్పేవాడిని, ఇప్పుడు వీడొచ్చి నాకు చెప్తున్నాడు. ఏం చేద్దాం, గాశారం బాలేకపోతే అంతే మరి. వరుసగా 5-6 ప్లేసుల్లో హెన్రిచ్ క్లాసెను, వాషింగ్టన్ సుందర్ వస్తారు. అదేంటి కమిన్స్, అందరి పేర్లు లిస్టులో వస్తున్నాయి కానీ నీ పేరు రావడం లేదు? నువ్వు మ్యాచ్ ఆడకుండా ఓన్లీ కెప్టెన్సీ మాత్రమే చేస్తావా ఏంటి? అంత తుత్తరెందుకు సామి నీకు? లిస్టు మొత్తం అయ్యేదాకా కూడా ఆగవా? ఆగుతలే కానీ మిగిలిన పేర్లు కూడా చదువు. 7th ప్లేస్లో SRH న్యూ కెప్టెన్ అంటే నేనొస్తాను. 7వ నంబర్ అంటే నీ దాకా బ్యాటింగ్ రానే రాదు అసలు. ఎందుకు రాదు? ముందర మేము వస్తున్నాం కదా, అందరం వరుసగా హాఫ్ సెంచరీలు చేస్తాం. నీ దాకా వచ్చేసరికి 20 ఓవర్లు అయిపోతాయి. నాకు బ్యాటింగ్ రాకపోయినా పర్లేదు, మనకు కప్పు ముఖ్యం. అలాగే. ఇక మన బౌలర్లు మయాంక్ మార్కాండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్. కొత్త కెప్టెన్ అన్న ఒకటి మిస్ అయింది. లేదు, ఏం మిస్ అవ్వలేదు. పక్కా 11 మందితోనే లిస్టు చేశాను. బాగా ఆలోచించు, ఒకటి మిస్ అయింది. ఏం మిస్ అవ్వలేదంటే మళ్ళీ ఒకటి మిస్ అయింది అంటావు. ఏంటో ఒకటి చెప్పు. ఇంపాక్ట్ ప్లేయర్గా నా పేరు చెప్పడం మిస్ అయింది. పాపం IPLకు మొదటిసారి కెప్టెన్సీ కదా, కాస్త కన్ఫ్యూజ్ అయి ఉంటాడులే సమాద్. అబ్బా, కన్ఫ్యూజన్ ఏమీ లేదు సమాద్. ఎలాగో లాస్ట్ ఇయర్ నువ్వే, ఈ ఇయర్ కూడా నువ్వే ఇంపాక్ట్ ప్లేయర్వి. చేంజ్ ఏమి చేయలేదని చెప్పలేదు అంతే.
అవునా, థ్యాంక్స్ అన్న. అబ్బో, బాగానే కవర్ చేసుకున్నాడు ప్యాట్ కమిన్స్. ముందు ముందు చూద్దాం కొత్త కెప్టెన్ ఏం చేస్తాడో. ఇదమ్మా మన ప్లేయింగ్ 11. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి కావ్య పాప కళ్ళల్లో ఆనందం చూడటమే మనందరి లక్ష్యం. వెళ్ళి బాగా ప్రిపేర్ అవ్వండి.